దుబ్బ రాజరాజేశ్వర స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని నాగయ్యపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో రేపు జరిగే మాఘ అమావాస్య జాతర పోస్టర్ను గ్రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామంలోని దుబ్బ రాజన్న ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి వారి మాఘ అమావాస్య జాతర మహోత్సవం రేపు గురువారం శుక్రవారం రోజున జరుగుతుందని, గురువారం రోజున సాయంత్రం 5:30 పోచమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని, శుక్రవారం శివ కళ్యాణం రథోత్సవం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుబ్బ రాజన్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూర మల్లయ్య, సూర రాజమల్లయ్య, సూర మొగ్గయ్య, గుంట మల్లయ్య, యముండ్ల నాగయ్య, గుంట బాలయ్య, గుంటి కుమరయ్య, చెట్టిపల్లి మల్లారెడ్డి, మధుకర్, రవి, రొండి రాజు, బండి కొండయ్య, అచ్చ వినోద్, రొండి లక్ష్మణ్, రొండి తిరుపతి, దెయ్యాల అంజయ్య, మాసం విష్ణు, బండి శ్యామ్ సుందర్, రొండి వెంకటేష్ తదితరులున్నారు. ఈరోజు మన నాగయ్యపల్లి దుబ్బరాయేశుని జాతర 8-9 తారీఖు జరగబోయే జాతర ఏర్పాట్ల గురించి పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. కావున దుబ్బరాయేశుని జాతర 8 తారీఖు రోజున బోనాల కార్యక్రమం ఉంటుంది. మరియు 9 తారీఖు పొద్దున రథ ఉత్సాహ కార్యక్రమం ఉంటుంది. మన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మరియు అదేవిధంగా వేములవాడ రూరల్ మండల్ ప్రజలకు అందరికీ జాతరకు రావాలని కోరుచు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు నాగయ్యపల్లి గ్రామంలో శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున మన వేములవాడ అర్బన్ రూరల్ గ్రామాల ప్రజలకు ఏం తెలుపుకుంటున్నామంటే మన శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవానికి అందరూ రావాలని కోరుచున్నాము. భక్తులందరూ ఈ మహోత్సవానికి రావాలని కోరుచున్నాము. 8వ తేదీ నాడు మనకు సాయంత్రం పోచమ్మ బోనాలు ఉంటవి. అదేవిధంగా శుక్రవారం రోజు 9వ తేదీ నాడు మనకు జాతర మహోత్సవం అనేది జరుగుతుంది, రథోత్సవము. కావున ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ యొక్క భక్తిని చాటుకోవాలని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి తరపున మేము అందరము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.